శ్రీ సాయిబాబా సచ్చరిత్ర ఎపిసోడ్ 3 ద్వారకామాయిలో సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. భక్తులారా, గత ఎపిసోడ్లో సాయిబాబా వేప చెట్టు దగ్గర ఉండటం గురించి, ఆ ప్రదేశం గురుస్థానంగా ఎందుకు పవిత్రమైందో తెలుసుకున్నాం. అయితే షిరిడీలో సాయిబాబా ఎక్కువ కాలం గడిపిన మరొక పవిత్రమైన ప్రదేశముంది. అదే ద్వారకామాయి. అసలు ద్వారకామాయి అంటే ఏమిటి? సాయిబాబా అక్కడ ఎందుకు ఉండేవారు? మరియు ఒక పాత మసీదు భక్తులకు తల్లిలా ఎలా మారింది? ఈరోజు మనం ఆ పవిత్రమైన ద్వారకామాయిలో గురించి తెలుసుకుందాం. సాయి అడుగుపెట్టిన ద్వారకామాయి షిరిడీలో ఒక పాత మసీదు ఉండేది. ఆ మసీదు అప్పటికి చాలా సాధారణమైన స్థితిలో ఉండేది. గోడలు పాతబడిపోయి ఉండేవి. ప్రదేశం కూడా అంతగా సౌకర్యవంతంగా ఉండేది కాదు. కాని సాయిబాబా అక్కడ నివసించడం ప్రారంభించిన తర్వాత ఆ పాత మసీదుకే ఒక ప్రత్యేకమైన పవిత్రత వచ్చింది. బాబా అక్కడ కూర్చునేవారు, భక్తులతో మాట్లాడేవారు, వారికి ధైర్యం చెప్పేవారు, వారి బాధలను వినేవారు. అలా ఆ మసీదు క్రమంగా భక్తులకు ఒక ఆశ్రయంగా మారింది. ధూని ఎప్పటికీ వెలుగుతున్న పవిత్ర జ్వాల ద్వారకామాయిలో సాయిబాబా వెలిగించిన ధూనికి ఎంతో ప్రత్యేకమైన స్థానముంది. ఆ పవిత్ర అగ్ని నిరంతరం వెలుగుతూ ఉండేది. బాబా ధునిలో కట్టెలు వేస్తూ ఆ అగ్నిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఆ ధుని నుంచి వచ్చే ఉదిని భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. భక్తులు ఆ ఉదిని ఎంతో భక్తితో స్వీకరించేవారు. ఎందుకంటే వారి విశ్వాసంలో అది కేవలం బూడిద కాదు, బాబా ఆశీర్వాదం, బాబా కరుణకు గుర్తు. ద్వారకామాయి అందరికీ ఒకే ఆశయం. ద్వారకామాయి తలుపులు అందరికీ తెరిచి ఉండేవి. ఎవరైనా రావచ్చు. పేదవారైనా, ధనవంతులైనా, హిందువైనా, ముస్లింవైనా బాబా అందరినీ సమానమైన ప్రేమతో చూసేవారు. ఎవరైనా తమ బాధను చెప్పుకోవడానికి వస్తే బాబా ఓపికగా వినేవారు. ఎవరైనా సహాయం కోసం వస్తే తనకు సాధ్యమైన విధంగా వారికి ధైర్యమిచ్చేవారు. అందుకే ద్వారకామాయి కేవలం ఒక మసీదు కాదు, అది భక్తులకు ఒక ఆశ్రయం, ఒక ఆధ్యాత్మిక నిలయం, ఒక తల్లి ఒడిలాంటి పవిత్ర ప్రదేశంగా మారింది. మసీద్ మాయి సాయిబాబా ద్వారకామాయిని ఎంతో ప్రేమగా చూసేవారు. భక్తులు కూడా ఆ ప్రదేశాన్ని తల్లిలా భావించేవారు. ఎందుకని? తల్లి తన పిల్లలను ఎలా ఆదరిస్తుందో అలాగే ద్వారకామాయి కూడా తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని ఆదరిస్తుందని భక్తులు విశ్వసించారు. అందుకే ద్వారకామాయిని మసీద్ మాయి అని కూడా పిలిచేవారు. బాబా అక్కడి నుంచే ఎన్నో భక్తులకు మార్గదర్శనం చేశారు. ఎన్నో బాధలతో వచ్చిన వారికి ధైర్యమిచ్చారు. ఎన్నో కుటుంబాలకు ఆశీర్వాదం అందించారు. ద్వారకామాయి మనకు చెప్పే సందేశం. భక్తులారా, ద్వారకామాయి మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. మన దగ్గరకు ఎవరైనా బాధతో వచ్చినప్పుడు వారిని తక్కువగా చూడకూడదు. వారి మాట వినాలి, వారికి మనస్ఫూర్తిగా ధైర్యం చెప్పాలి. ఎందుకంటే మన మాట ఒకరి బాధను తగ్గించవచ్చు. మన చిన్న సహాయం ఒకరి జీవితాన్ని మార్చవచ్చు. ఇదే సాయి చూపించిన ప్రేమ మార్గం. ఈరోజు సాయి సందేశం. మన జీవితంలో కూడా ఎవరైనా మన సహాయం కోరితే మనకు సాధ్యమైనంతవరకు వారికి సహాయం చేద్దాం. ఎవరైనా బాధలో ఉంటే వారికి ధైర్యం చెప్పుదాం. ఎవరైనా ఒంటరిగా ఉంటే వారికి ఒక మంచి మాట చెప్పుదాం. అదే సాయిని మనసులో స్మరించుకోవడం. అదే సాయి మార్గంలో నడవడం. ఎందుకంటే సాయి ఉన్న చోట ప్రేమ ఉంటుంది. సాయి ఉన్న చోట దయ ఉన్న చోటి. సాయి ఉన్న చోట భయం ఉండదు. ఓం సాయిరాం. తదుపరి ఎపిసోడ్లో సాయిబాబా ధుని ఎందుకు వెలిగించారు, ఆ ధుని నుంచి వచ్చే ఉది భక్తులకు ఎందుకు అంత పవిత్రమైనది, బాబా ఉది ద్వారా భక్తులకు ఎలాంటి అనుభవాలు కలిగించారు అనే విషయాలను తెలుసుకుందాం. అప్పటివరకు శ్రీ సాయినాథ మహారాజుకి జై. ఓం సాయిరాం.